బుల్ మార్కెట్స్ అంటే సింపుల్ మేడం, ఇది వెరీ వెరీ సింపుల్. బేర్ అంటే ఏంటి? ఎలుగుబంటి ఎప్పుడు దాని యొక్క పరిస్థితి ఏంటి? ఎదుటి వాళ్ళని గట్టిగా బెండ్ చేస్తుంది, అంటే తగ్గించడానికి చేస్తుంటుంది. అంటే మార్కెట్ తగ్గిపోతా ఉంటే దాన్ని మార్కెట్ ని ఆ బేర్ మార్కెట్ అంటాము. అదే బుల్స్ అంటే ఏంటి? మామూలుగా ఎద్దులు ఏం చేస్తాయి, ప్రతి దాన్ని ఎంత కింద ఉన్నట్లు కొమ్ములతో పైకి లేవడానికి ట్రై చేస్తుంటాయి. సో దాన్ని అంటే మార్కెట్ ఎప్పుడు కింది నుంచి పైకి వెళ్ళడానికి ఇష్టపడుతుంటాం కాబట్టి దాన్ని బుల్ మార్కెట్ అంటాం. ఓకే. సో ఇంకా చాలా వరకు మనం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏ కేటగిరీస్ లో ఇన్వెస్ట్ చేయాలి? FNO ఒకటి ఉంది, తర్వాత మీరు అన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ అనేది వెరీ లెస్ రిస్కీ అంటారు, మధ్యలో ఇంకొకటి మీడియం ఉంది, అందులో ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు. సో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు ఈ కేటగిరీస్ లో? నేను ఇంతవరకు నేను చెప్పినట్లు స్టాక్ మార్కెట్ లోకి మాత్రము ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్లస్ మార్కెట్ మీద అవగాహన ఎంతో అవసరం. ఈ యొక్క స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ రెండు సపరేట్ అసెట్ క్లాసెస్. స్టాక్ మార్కెట్ అనేది ఒక అసెట్ క్లాస్, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక అసెట్ క్లాస్. సో మ్యూచువల్ ఫండ్స్ లో మళ్ళా ఒక 34 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 34 కేటగిరీస్ లో మళ్ళా ప్రతి కంపెనీలో మళ్ళా దాని నుంచి సబ్ క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్ లో ఫస్ట్ ఎంటర్ అవడానికి, ఈజీగా ఎంటర్ అవడానికి ఉపయోగపడేది ఈక్విటీ మార్కెట్. ఈక్విటీలోనే కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్, కొద్దిగా లాభాలు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి మార్కెట్ ఫ్యూచర్స్. దీనికంటే కూడా ఇంకొద్దిగా ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి మార్కెట్ కమోడిటీస్ కంటే కొద్దిగా అవకాశం ఎక్కువ ఉన్న మార్కెట్ ఆప్షన్స్ కంటే కొద్దిగా ఎక్కువ అవకాశం ఉన్న మార్కెట్ కరెన్సీస్. ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేటి కమోడిటీస్ లో ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ది కరెన్సీస్ లో కూడా ఉంటాయి. ఇట్స్ ఎ జనరల్ టర్మ్. మనం కొనడము, అమ్మడం అనేది ఎంత జనరల్ గా యూజ్ చేస్తాము. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది మామూలుగా కమోడిటీస్ లో ఉంటాయి, కరెన్సీస్ లో కూడా ఉంటాయి. కానీ ఒక స్టాక్ ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉందనుకుందాం. 20 రూపాయలు ఉన్నటువంటి ఒక స్టాక్ ని మనము ఒక 50 వరకు కొనొచ్చు 1000 రూపాయలతో. అదే మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉందను, ఇదే స్టాక్ ని మీరు 5,000 వరకు కొనొచ్చు. సో మీరు 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు మామూలు స్టాక్ ని 5,000 రూపాయలు కొనే బదులు ఫ్యూచర్స్ లో ఒక లాట్ వచ్చి 1000 అంటే 5 లాట్స్ సింపుల్ గా తీసుకోవచ్చు. బట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఫ్యూచర్స్ కి స్టాక్ అనేది బై చేసుకొని ఈ రోజైనా అమ్ముకోవచ్చు, లేదా రేపైనా అమ్ముకోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేది కాంట్రాక్ట్ అనమాట. కాంట్రాక్ట్స్ అంటే దీని వ్యాలిడిటీ, సపోజ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ వ్యాలిడిటీ ఒక 1 మంత్ అనుకున్నాం అనుకో. ఈ రోజు 14th జూలై నుంచి నెక్స్ట్ 13th ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. సో లాట్ అనేది సేమ్ ఉంటుంది. సో ఎక్స్పైరీ రోజు లోపలే మీరు అమ్ముకోవాలి, ఎక్స్పైరీ తర్వాత అమ్ముకోవడానికి లేదు. అదే ఆప్షన్స్ లో అయితే మామూలుగా వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్స్ లో, ఆప్షన్స్ లో అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ వాటి మీద సరైనటువంటి అవగాహన లేకుండా, ఇప్పుడు స్టాక్స్ మీదనే అవగాహన లేదు, ఫ్యూచర్స్ లో ఆప్షన్స్ లో డైరెక్ట్ ఎంటర్ అయిపోతే 98% ఎందుకు నష్టాలు స్వీకరించుకుంటున్నారు, ఎందుకు చేతులు కాల్చుకుంటున్నారు అంటే దాని మీద ఉన్నట్టు సరైన అవగాహన లేకపోవడం. రెండవది, మీరు ఇందాక అడిగారు, సార్ స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఏ బుక్స్ చదవాలి, ఎట్లా చదవాలి అంటే నేను ఫస్ట్ పేపర్ మాత్రమే చదవమని చెప్పాను. ఆ పేపర్ చదవడం అనేది దేనికంటే అవగాహన కోసం. ఫస్ట్ ఈవెన్ స్టాక్స్ లోకి ఎంటర్ అవ్వాలన్నా, ఫ్యూచర్స్, ఆప్షన్స్ కి ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్స్ దగ్గర మీరు ట్రైన్ అప్ అవ్వడం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీరు తెలుసుకుంటే తప్పితే మీరు చేయరు. ఎందుకంటే ఒక స్టాక్ అనేది, సపోజ్ ఒక స్టాక్స్ నార్మల్ గా ఒక 3,000 కోట్లు ప్రతిరోజు ట్రాన్సాక్షన్, 3,000 నుంచి ఒక 4,000 కోట్ల వరకు జరుగుతూ ఉంటుంది. ఆప్షన్స్ లో ఎంత జరగచ్చు, మీరు జస్ట్ ఒక చిన్న గెస్. చాలా ఎక్కువ ఉంటుంది, 300 టైమ్స్ ఆఫ్. సో కాబట్టి మీరు స్క్రీన్ ముందర కూర్చున్నప్పుడు స్టాక్స్ వాల్యూ కొంత ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ ఒకటే స్టేజ్ లో ఉండొచ్చు. కానీ ఇవి ఆప్షన్స్, ప్రీమియమ్స్ మాత్రము ఎలా మారుతుంటాయంటే యూ కెనాట్ ఇమాజిన్ అన్నమాట. సో అందువల్ల ఫ్యూచర్స్, ఆప్షన్స్ వచ్చేటప్పటికి మన మైండ్ అంత స్పీడ్ గా పనిచేస్తుందా? చేయలేం. ఎంత ఉన్నా సరే హ్యూమన్ బ్రెయిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. సో మనకు స్టాక్స్ పే మనము అనాలిసిస్ చేయడానికే మనకు టైం పడుతున్నప్పుడు ఫ్యూచర్స్, ఆప్షన్స్ లో ఎలా చేస్తారు? కాబట్టి ఫ్యూచర్స్, ఆప్షన్స్ లో ఫస్ట్ ఏంటంటే మంత్లీ ఆప్షన్స్ కానీ, మంత్లీ ఫ్యూచర్స్ కానీ తీసుకొని మీరు అనాలిసిస్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది. అలా కాకుండా నేను వీక్లీ ఎక్స్పైరీస్ లోకి చాలా మంది ఎంటర్ అవుతుంటారు, అక్కడే చేతులు కాల్చుకుంటుంటారు. సో ఈ కనీసమైనటువంటి బేసిక్ అవగాహన కూడా లేకుండా ఎంటర్ అవుతున్నారు. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు మెల్లగా నేర్చుకుంటూ వెళ్ళాలి.
స్టాక్ మార్కెట్ అనేది సబ్జెక్టివ్ మ్యాటర్. నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ మార్కెట్ అనేది సబ్జెక్టివ్ మ్యాటర్, ఇట్స్ నాట్ ఆబ్జెక్టివ్ మ్యాటర్. మనం మల్టిపుల్ చాయిస్ లో ఇది పెడితే ఇది టిక్ అయితే ఇది కరెక్ట్ అవుతుంది అనేది కాదు. ఖచ్చితంగా ఒకటే ఉంటుంది, నువ్వు అక్కడే టిక్ పెట్టాలి, అప్పుడే నీకు మార్కులు వస్తాయి, లేదంటే రాదు. ఇప్పుడు చాలా మంది లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు సేఫ్ గా ఉంటది అని చెప్పి, మిడ్ క్యాప్ లో కొంతమంది, అలాగే స్మాల్ క్యాప్ లో చాలా తక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఏంటంటే స్మాల్ క్యాప్ లోనే ఎక్కువ ప్రాఫిట్స్, ఒకవేళ నిజంగానే మనం పెట్టిన కంపెనీ మీద నిజంగానే షేర్స్ కానీ స్టాక్స్ కానీ లాభాలు కానీ ఎక్కువ ఉంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ మనకు ఉంటది అనుకుంటారు. సో ఎలా, ఏ ఆప్షన్ లో మనం పెట్టాలి, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్? ఎస్ మేడం, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ మీరు దీనికి సంబంధించి ఫస్ట్ లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి అని బాగా తెలుసుకోవాలి. నేను చెప్పాను, ఈ రెండు పదాలు సిమిలర్ గా స్టాక్ మార్కెట్ లోనూ ఉపయోగిస్తుంటారు, మ్యూచువల్ ఫండ్స్ లోనూ ఉపయోగిస్తుంటారు. మ్యూచువల్ ఫండ్ లో ఉపయోగించే విధానం వేరు, స్టాక్ మార్కెట్ లో ఉపయోగించే అర్థాలు స్లైట్ డిఫరెన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను స్టాక్ మార్కెట్ గురించి చెప్తాను. స్టాక్ మార్కెట్ లో లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ 20,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటే దాన్ని లార్జ్ క్యాప్ స్టాక్ అంటాం. సో నార్మల్ గా మనము నిఫ్టీలో ఉండేటన్ని కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్. సో 5,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు ఉన్నటువంటి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం. 5,000 కోట్లకి తక్కువ ఉన్న వాటిని స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటాం. ఇది స్టాక్ మార్కెట్ కు సంబంధించినటువంటి టెర్మినాలజీ, లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్. మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చేటప్పటికి, మ్యూచువల్ ఫండ్ అనేది మామూలుగా ఇది కూడా సెబీ నియంత్రణలో ఉన్నప్పటికీ ఆంఫీ ఈజ్ వన్ ఆఫ్ ది అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ డివిజన్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క టెర్మినాలజీని సెబీ తరపున ఎప్పుడు డిక్లేర్ చేస్తా ఉంటాం. ఇక్కడ లార్జ్ క్యాప్ ఫండ్ అంటే టాప్ 1 నుంచి 100 వరకు, అది సంవత్సరానికి 2 సార్లు మాత్రమే రివ్యూ చేస్తుంది. ఇక్కడ మారిపోతుంటాయి, 20,000 కోట్లకి ఈ రోజు రాగానే ఈ రోజు అది లార్జ్ క్యాప్ అయిపోతుంది, ఒకవేళ దాంట్లో నుంచి పడిపోగానే మిడ్ క్యాప్ లోకి వెళ్ళిపోతాం స్టాక్ మార్కెట్. కానీ ఇక్కడ అట్లా ఉండదు. జనవరి 5వ తేదీ కానీ 6వ తేదీ కానీ ఆంఫీ ఒక లిస్ట్ ఇస్తుంది, లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అని. సో లార్జ్ క్యాప్ అనేది ఇక్కడ ఏంటంటే టాప్ 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి స్టాక్స్ ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు. సో మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేదాన్ని బట్టి, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే లార్జ్ క్యాప్ లో వచ్చేసి మినిమం 65% పెట్టిండాలి, మిగతా 35% లో 20% మిడ్ క్యాప్, రిమైనింగ్ స్మాల్ క్యాప్ లో కానీ లిక్విడ్ లో కానీ యాజ్ పర్ ద స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ లో వాళ్ళు పొందుపరుస్తారు. దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్. సో ఇక్కడ టాప్ 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి స్టాక్స్ ని మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ అంటాము. అలాగే 101 నుంచి 250 వరకు ఉన్నటువంటి స్టాక్స్ ని మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వాల్యుయేషన్. ఇక్కడ సో 250 పైన ఉన్నటువంటి నుంచి 600 వరకు ఉన్న వాటిని స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటాం. ఇది మ్యూచువల్ ఫండ్ వరల్డ్. ఇక్కడికి వచ్చేటప్పటికి వాల్యుయేషన్ ప్రకారం మారుతూ ఉంటుంది. ఈ సేమ్ వర్డ్స్ మనము ఇక్కడ అక్కడ యూజ్ చేస్తున్నా, దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. ఇంకొకటి, ఇప్పుడు ఒకవేళ స్టాక్స్ లో పెట్టాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే 3 బేసిక్ అనాలిసిస్ అనేది మనం చూసుకోవాలి అంటుంటారు. 1 ఈజ్ న్యూస్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. సో ఈ 3 ఏంటి, అసలు ఎలా చూసుకోవాలి? నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, 2 ట్రేడింగ్. ట్రేడింగ్ అనేది నార్మల్ గా ఇంట్రాడే ట్రేడింగ్, డే ట్రేడింగ్, వీక్లీ ట్రేడింగ్, మంత్లీ ట్రేడింగ్ అని చెప్పేసి, అంటే మంత్లీ ఇన్కమ్ ట్రేడ్, మామూలుగా వీక్లీ ఇన్కమ్ ట్రేడ్స్, డైలీ ఇన్కమ్ ట్రేడ్స్ ఆర్ ఇంట్రాడే ఇన్కమ్ ట్రేడ్స్, ఇట్లా జరుగుతుంది. 4 రకాలుగా మేజర్ గా జరుగుతుంది. ఇంకా వెరైటీ ఉన్నాయి, కానీ ఈ యొక్క డిస్కషన్ లో ఇవి బెటర్ ఫస్ట్. సో ఇంట్రాడే అంటే మీరు విత్ ఇన్ 1 అవర్ లోనే మారిపోతుంటుంది దాని వాల్యూ. మీరు ఒక సపోర్ట్ లెవెల్, ఒక రెసిస్టెన్స్ లెవెల్ మీరు ఎంటర్ అవడం కానీ, లాభం స్వీకరణ కానీ ఒక గంటలో జరిగిపోతూ ఉంటుంది, కాబట్టి దాన్ని ఇంట్రాడే అంటాము. 2-3 డేస్ అంటే ఈ రోజు కొంటాము, 2-3 రోజుల్లో పెరుగుతుంది, 2-3 రోజుల్లో తగ్గుతుంది అన్నప్పుడు ఇంట్రాడే, ఇది డే ట్రేడింగ్ అంటాము. వీక్లీ ట్రేడింగ్ అంటే ఒక వీక్ నుంచి ఒక 2-3 వీక్స్ వరకు, అంటే ఈ వీక్ లో మనం కొని పెట్టుకుంటాం, ఒక లెవెల్ వద్ద కొనుక్కుంటాం, అది పెరుగుతుంది, ఒక 3 వీక్స్ లో పెరుగుతుందో 4 వీక్స్ లో పెరుగుతుందో అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని అది తీసుకునేదాన్ని వీక్లీ ఇన్కమ్ ట్రేడింగ్ అంటాం. మంత్లీ ఇన్కమ్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు తెలుసు జియో ఫైనాన్స్ అనేది ఒకటి వచ్చింది, రిలయన్స్ గ్రూప్ నుంచి వచ్చింది. సో డెఫినెట్ గా వస్తుందని జనాల నమ్మకం. ఏం చేస్తారు, ఈ రోజు కొంటారు, రేపు పడిపోయినా ఎవరు అమ్మరు, దాన్ని ఒక లాంగ్ టర్మ్ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అట్లా పెట్టుకుంటాం సార్. అట్లా చాలా ఉన్నాయి, ఇన్ఫోసిస్ అని, మనకు టీసీఎస్ అని, విప్రో, ఎంఆర్ఎఫ్ టైర్స్,
ఓకే, చాలా ఉన్నాయి మనకి. వోల్టాస్ కానీ, బాటా కానీ, హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్ కానీ, మారుతి సుజుకి కానీ, ఇట్లా చాలా స్టాక్స్ ఉన్నాయి. అశోక్ స్టాండర్డ్ లేలాండ్ అని. సెట్ చేసినవన్నీ అలా ఉంచేస్తారు, అలా నష్టాలు ఉంచేస్తారు. వచ్చినా అమ్మరు. సో మంత్లీ ఇన్కమ్ ట్రేడింగ్స్ అనమాట, ఇవి మామూలుగా మారుతారు. సో ఈ రకంగా మనము తీసుకున్నప్పుడు ప్రాఫిటబిలిటీ అనేది ఎట్లా ఉంటుందంటే, ఎంత ఎక్కువ కాలం హోల్డ్ చేసుకున్నప్పుడు అంత ఎక్కువ లాభం వచ్చేదానికి అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్ లో. ఓకే. ఎందుకు అని మీరు అడగచ్చు. సింపుల్ రీజన్, ఇప్పుడు ఆర్టీసీ లో మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా చార్జెస్ తగ్గాయా? పెరగడమే కానీ తగ్గాయా మీకు? లేదు. సో ఆర్టీసీ చార్జెస్ పెరిగితే ఎవరు లాభపడతారు? గవర్నమెంట్, లేకపోతే ఆ పర్టికులర్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు, ఆ యొక్క ఆ కార్పొరేషన్, సెక్టర్ వాళ్ళు. ఆ సెక్టర్ వాళ్ళు లాభపడతారు. ఆ సెక్టర్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఆథరైజ్డ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు శాలరీలు పెరగడానికి అవకాశం ఉంది. అవకాశం ఉంది. కరెక్ట్. అలాగే ఇప్పుడు స్టాక్స్ మాల్ కంపెనీస్ వాల్యుయేషన్ పెరుగుతుందంటే ఎవరు బాగుపడతారు? కంపెనీ వాళ్ళే బాగుపడతారు. కంపెనీతో పాటు దాంట్లో షేర్స్ Shares ఉన్నాయి. ఎవరైతే మనం. ఉన్నామో Correct. వాళ్ళు లాభపడతారు. అంటే ఒక పక్క రేట్లు పెరుగుతున్నాయంటే ఎవరు బాగుపడతారు? ఈక్వల్ గా అందరూ. కాదు, రేట్లు పెరుగుతున్నాయి అంటే కంపెనీస్ ఏదైతే ఆ రేట్లు పెరిగినటువంటి వస్తువులు అమ్ముతున్నారో ఆ కంపెనీస్ బాగుపడితే, ఆ కంపెనీస్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినారో వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయి. అదే పీపుల్ అండ్ సో కంపెనీ. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే ఎవరు? ఇన్వెస్టర్స్ బాగుపడతారు. దిస్ ఇస్ అ సింపుల్ రీజన్. కరెక్ట్. దీని ఎన్నో బిగ్ లాజిక్ ఇక్కడ, కానీ ఈ లాజిక్ ని చాలా మంది మిస్ అవుతుంటారు. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రేట్లు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే ఇక్కడ ఆటోమేటిక్ లాభాలు పెరుగుతున్నాయి అని అర్థం. పెరుగుతుంది. సో ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ప్రతిరోజు మామూలుగా కొన్ని రోజులు ఆగితే ఆటోమేటిక్ ఇస్తే ఒక ట్రయాంగిల్ ఉంది మామూలుగా, దాన్ని ఏమంటారు మనము, పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. ఇది 90 డిగ్రీస్ ఇట్లా ఉంటే 90 డిగ్రీస్, దాన్ని ఇలా తిప్పేస్తే ఇదే 90 డిగ్రీస్, ఇది స్లోప్. ఓకే, దిస్ ఇస్ టైమ్, దిస్ ఇస్ ప్రాఫిట్. సో టైం ఇట్లా పెరిగే కొద్ది ప్రాఫిట్ అనేది ఇట్లా డయాగ్నల్ గా పెరుగుతుంది. ఓకే, డన్. దిస్ ఇస్ సో స్టాక్ మార్కెట్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎవరైతే షార్ట్ టర్మ్ అంటే ఇంట్రాడే, వెరీ షార్ట్, ఇక్కడ మాత్రమే తీసుకుంటారు. డే అంటే జస్ట్ కొంత, వీక్లీ అంటే కొంత, మంత్లీ అంటే టాప్. సో మంచి కంపెనీస్ లో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటామో ఆటోమేటిక్ గా పెరుగుతుంది. బట్ దిస్ ఇస్ పేషెన్స్ ఇస్ ద కీ ఫ్యాక్టర్. డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ఇస్ ద వెరీ వెరీ కీ ఫ్యాక్టర్స్. మీరు అన్నట్టు గోల్డ్ లో కానీ, రియల్ ఎస్టేట్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? నా అంచనా ప్రకారము, నా యొక్క అవగాహన ప్రకారము, ఎవరైతే కన్సిస్టెన్సీ అంటే ఓకే నేను కొద్దిగా రిస్క్ తక్కువ తీసుకొని ఎక్కువ లాభాలు నేను కన్సిస్టెంట్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రము మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను. ఆ తర్వాత స్టాక్స్ అంటే తక్కువ రిస్క్ ఎక్కువ లాభము తక్కువ టైము అనుకుంటే అనుభవంతో మాత్రమే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయమని. తర్వాత రియల్ ఎస్టేట్ కి సంబంధించి లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే రియల్ ఎస్టేట్ లో ఫస్ట్ అండ్ రెండు రోటీ కపడా మకాన్, ఈ మూడింటిలో మకాన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. నాకు ఉండడానికి ఒక ఇల్లు అవసరం. నేను ఒక ఇంటికి మాత్రము నువ్వు 10 లక్షల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు నీ స్తోమతను బట్టి ఎట్లయినా పెట్టుకో, నీ కంఫర్టబిలిటీస్ మాత్రం ఎక్కడ తగ్గద్దు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేది మాత్రం ఆ తర్వాత కొద్దిగా తగ్గించమని చెప్తాను. రియల్ ఎస్టేట్లో నీవు ఉండడానికి మాత్రం నువ్వు ఖచ్చితంగా దానికి కావాల్సినంత తగిన విధంగా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ తర్వాత మాత్రం ఇన్వెస్ట్మెంట్ మాత్రము చేసుకోవద్దు, తక్కువ చేసుకుంటాను. ఆ ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేసుకునే పర్సెంటేజ్ కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే గ్రోత్ ఫేజ్ లో ఉండే వాటికి మాత్రమే చేసుకోండి. ఆల్రెడీ బాగా పెరిగిపోయిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు. ఇప్పటి నుంచి ఏదైతే పెరుగుతుందో అక్కడ మాత్రం ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ గోల్డ్ వచ్చేసేసి ప్రతి కంట్రీకి ఒక మార్ట్గేజ్ విధానంలో గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎలా చేయాలి అంటే మీకు అవసరాలకి వాడుకునే దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి గోల్డ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కు మాత్రం లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటేనే గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి, లేదంటే వద్దు అంటారు. చాలా మందికి ఇప్పుడు ఈ యొక్క స్టాక్స్ కి గోల్డ్ కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ నేను చెప్తాను. గోల్డ్ అనేది టాంజిబుల్ ఇన్స్ట్రుమెంట్, అంటే కళ్ళకు కనిపిస్తుంది. గోల్డ్ అనేది రియల్ ఎస్టేట్ అనేది అంటే మన కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి అది నమ్మకము అనేది ఎక్కువ వాటి మీద ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అనేటి, ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా ఇంటాంజిబుల్, అంటే మీకు కంటికి కనిపించవు. అంటే డబ్బులు ఉన్నాయంటే బ్యాంక్ లో ఉన్నాయి, ఆ పేపర్ పాలసీ నెంబర్ ఇది, ఫోలియో నెంబర్ ఇది అని చెప్పి చూసుకోవడం తప్పితే మనకి ఏం జరుగుతుంది మన కంట్రోల్ అనేది ఉండదు. కాబట్టి అది ఇంటాంజిబుల్ అసెట్ క్లాస్.
ఓకే. కానీ మన యొక్క గవర్నమెంట్ ఒక నమ్మకమైనటువంటి పద్ధతి ద్వారా మన యొక్క డబ్బులకి రక్షణ కల్పిస్తున్నప్పుడు టాంజిబుల్ అయినా ఇంటాంజిబుల్ అయినా ఏదైతే ఒక పద్ధతి ప్రకారము ఒక సిన్సియర్ గా ఒక డిసిప్లైన్డ్ గా జరుగుతుంటాయో ఆ అసెట్ క్లాస్ ని నేను చూస్ చేసుకోమని చెప్పాను. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ బెటర్ దాన్ రియల్ ఎస్టేట్ దాన్ గోల్డ్. దట్ నేను సజెస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం ఇన్ డీటెయిల్ గా మీరు అన్నట్టు మాట్లాడుకుందాము. థ్యాంక్స్ అన్నట్టు. నమస్కారం.